వెళ్దాం. ఎంతమంది దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? నిజంగా ప్రేమిస్తున్నారా? ఆమేన్ అండ్ ఆమేన్. లెట్ us turn to the Bible. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం మనం. ప్రకటన గ్రంథము. ఐ లవ్ దిస్ బుక్. ప్రకటన గ్రంథం అంటే నాకు చాలా ఇష్టమైన పుస్తకం. మీకు ఇష్టమేనా? కారణం ఏంటో తెలుసా? ప్రకటన ప్రత్యక్షత గ్రంథం. ఇది ఎవరి ప్రత్యక్షత ఉంది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తుకి ఇవ్వబడిన ప్రత్యక్షత. ఇంతకు యేసుక్రీస్తుకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఎవరు? వధువు. చాలాసార్లు చెప్పిన నేను, యేసుక్రీస్తుకు ఇవ్వబడిన ప్రత్యక్షత వధువు. అంటే యేసుక్రీస్తును ప్రత్యక్షత అంటే బయలుపరచుట. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటిది? బయలుపరచుట. ఇప్పుడు యేసుక్రీస్తును బయలుపరుస్తున్నది ఎవరంటే వధువై ఉన్నది. దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు, అది మొదటి రాకడ. దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు, అది మొదటి రాకడ. నేను అన్న అర్థమైందా? ఎందుకంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడ్డాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేనంటారా? దేవుని బయలుపరిచింది ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తును బయలుపరుస్తున్నది ఎవరంటే వధువు. మొదటి రాకడలను దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడ్డాడు. రెండవ రాకడలను క్రీస్తు మర్మమై ఉన్న వధువు క్రీస్తును బయలుపరుస్తుంది. మళ్ళీ ఇందులో కామన్ పాయింట్ క్రీస్తే. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు వధువు క్రీస్తును బయలుపరుస్తుంది. ఆమేనంటారా? ఎందుకంటే ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు క్రీస్తు ఎవరి రూపంలో ఉన్నాడంటే వధువు రూపంలో ఉన్నాడు. మొదటి రాకడ పెళ్లి కుమారుని రాకడ, వరుడిగా వచ్చాడు ఆయన. రెండవ రాకడ పెళ్లి కుమార్తెలో వచ్చాడు ఆయన. పెళ్లి కుమార్తెలో. అర్థమైందా? వరుడు పెళ్లి కుమార్తెలో వచ్చాడు. అందుకే రెండవ రాకడ ఏంటిదంటే పెళ్లి కుమార్తె రూపంలో వచ్చిన క్రీస్తు రాకడ. పెళ్లి కుమార్తెలో వచ్చినందున పెళ్లి కుమార్తె రూపంలో వచ్చిన క్రీస్తు రాకడ. అర్థమైందా అందరికీ నేను చెప్పింది? సో అందుకే ఇప్పుడు క్రీస్తు ఎవరు అంటే, ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే వధువు రూపంలో ఉన్నాడు. వధువు ఎవరంటే మనం. అందుకే ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ఇంగ్లీష్లో ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క బయలుపాటు. యేసుక్రీస్తుకు ఇవ్వబడిన బయలుపాటు ఎవరంటే వధువై ఉన్నది. అందుకే ఈ పుస్తకం ఎవరిదంటే వధువు పుస్తకం. ఇది దిస్ బుక్, ఈ పుస్తకం పెళ్లి కుమార్తె పుస్తకం. పాత నిబంధన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తును బయలుపరుస్తున్నది. కొత్త నిబంధన పెళ్లి కుమార్తె అయిన వధువుని బయలుపరుస్తూ ఉన్నది. శ్రీమతి యేసుక్రీస్తుని బయలుపరుస్తూ ఉన్నది. పెళ్లి కుమార్తె అయిన శ్రీమతి యేసుక్రీస్తుని. అర్థమవుతుందా? పాత నిబంధన పెళ్లి కుమారుడైన శ్రీ యేసుక్రీస్తుని బయలుపరిస్తే, పెళ్లి కుమారుడైన శ్రీ యేసుక్రీస్తుని బయలుపరిస్తే, కొత్త నిబంధన పెళ్లి కుమార్తె అయిన శ్రీమతి యేసుక్రీస్తుని బయలుపరుస్తుంది. 2 బుక్స్, 2 పుస్తకాలు. పాత నిబంధన, కొత్త నిబంధన. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఈ 2 కలిపితేనే బైబిల్. ఈ 2 కలిపితేనే పరిశుద్ధ గ్రంథం. అదే ఈరోజు మర్మమై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అందరికీ? క్రీస్తు రెండవ రాకడ జరిగింది, కానీ ఎవరిలో జరిగిందంటే వధువులో జరిగింది, పెళ్లి కుమార్తెలో జరిగింది. పెళ్లి కుమార్తెలో, వధువులో క్రీస్తు రెండవ రాకడ జరిగినది. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతా ఉందా? ఆమేన్ అండ్ ఆమేన్. ఎందుకంటే రెండవ రాకడ ఎందుకు వస్తున్నాడు ఆయన? మొదటి రాకడలో ఆయన వచ్చినది ఏంటిది? ఒక వధువుని సంపాదించడానికి వచ్చాడు. ఆయన ఆలోచన అంతా, ఆయన మనసులో ఉన్నదంతా ఒక వధువు. జగత్ పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు ఆయన మనస్సులో ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ముందు నిర్ణయించబడిన వాళ్ళు, వాళ్ళంతా వధువేనా కాదా? వాళ్ళంతా దేవుని కుమారులు, కుమార్తెలు, వధువై ఉన్నారు. వాళ్ళే దేవుని కుమారులు, కుమార్తెలు, మరి వధువై ఉన్నారు. ఇప్పుడు వారిని సంపాదించడానికి, వారిని పొందుకోవడానికి మొదటి రాకడలో ఆయన వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఆయన
తన రక్తమును క్రయధనముగా వెలగా చెల్లించాడు ఆయన. రెండవ రాకడలో ఎందుకు రావాలి? తాను ఎవరి కోసమైతే రక్తము చిందించాడో, ఎవరిని ఆయన సాధించాలనుకున్నాడో, సంపాదించాలనుకున్నాడో తన స్వరక్తము చేత వారిని వివాహం చేసుకోవడానికి వస్తా ఉన్నాడు ఆయన. రెండవ రాకడ వివాహమై ఉన్నది. వారిని పొందుకోవడానికి వస్తా ఉన్నాడు. వారిని అధికారపూర్వకంగా తన వారిగా పొందుకోవడానికి వస్తా ఉన్నాడు. ఎలా ఆయనకు ఆ అధికారం ఎలా వచ్చింది? తను రక్తాన్ని చిందించాడు వాళ్ళ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. వారు ఏమయ్యారంటే ఇప్పుడు ఆయన శరీరంలో శరీరము, ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలో ఎముక, ఆయన రక్తములో రక్తము, ఆయనలో భాగమయ్యారు ఇప్పుడు వాళ్ళు. ఆయన ఎలా వాళ్ళని సంపాదించారు? తన స్వరక్తం ఇచ్చి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అపోస్తల కార్యంలో లేదా? వినబడతలేదు నాకు. ఉందా 20వ అధ్యాయంలో? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన సంపాదించిన ఈ సంఘమే ఆయన వధువు, ఆయన శరీరము. ఎందుకంటే సంఘం అంటే ఆయన శరీరము. ఆ వధువు, ఆ శరీరం, ఆ సంఘమును ఇప్పుడు వివాహం చేసుకోవడానికి వచ్చాడు. మరి వివాహం అంటే ఏంటిది? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అవుతారు. ఎక్కడవుతారు? స్త్రీ శరీరంలా. ఎందుకంటే పురుషుడు తనను తాను ఎవరిలో కుమ్మరించుకుంటాడు? స్త్రీ శరీరంలో కుమ్మరించుకుంటాడు. పురుషుడు తన జీవాన్ని ఎవరిలో కుమ్మరిస్తాడు? స్త్రీలో కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఆ పురుషుని జీవము చేత, ఆ పురుషుని ప్రతిబింబము చేత ఆ స్త్రీ గర్భవతి అవుతుంది. కరెక్టేనా కాదా? అలా ఆమెలో తనను తాను కుమ్మరించుకోవడమే వివాహం అయి ఉన్నది. సో రెండవ రాకడలో జరుగుతున్నది ఏంటిది? ఇప్పుడు క్రీస్తు తనను తాను తన వధువులో కుమ్మరించుకుంటున్నాడు. మొదటి రాకడ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించినది, శరీరముగా. ఇప్పుడు రెండవ రాకడ దైవత్వం, క్రీస్తులో ఉన్న దైవత్వం అంతా కూడా శరీరముగా వధువులో కుమరించుకున్నాడు ఆయన. అదే రెండవ రాకడ అయి ఉన్నది, అదే వివాహం అయి ఉన్నది, అదే వధువు రూపంలో క్రీస్తు రావడం అయి ఉన్నది. క్రీస్తు వధువు రూపంలోకి వస్తున్నాడు ఆయన. ఎందుకు? వధువు ఇప్పుడు ఆయన రూపంలోనికి మారడానికి. వాక్యము శరీరం అవుతా ఉన్నది. ఎందుకు? శరీరం వాక్యముగా మారడానికి. ఆయన ఆమెగా మారుతా ఉన్నాడు. దాని ద్వారా ఆమె ఆయనగా మారడానికి. అందుకే ఈ రాకడ వర్తమానము ఎవరికి అంటే, నిజంగా ఆయన ఎవరి కోసం వచ్చాడో వాళ్ళకే. ఆయన ఎవరిలో కుమ్మరించుకుంటున్నాడో వాళ్ళకే. ఆయన ఎవరిలో కుమ్మరించుకుంటాడు? బైబిల్ ప్రకారంగా, ఎఫెసీ 1వ అధ్యాయం ప్రకారంగా, జగత్ పునాది వేయబడక మునుపు ఆయన ఎవరినైతే సంపాదించాలనుకున్నాడో, ఎవరినైతే సాధించాలని అనుకున్నాడో తన స్వరక్తం ఇచ్చి, అదిగో తన రక్తముతో ఎవరి పేర్లు అయితే అక్కడ రాశాడా? జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు తన మనసులో పేర్లు రాశాడా? ఒక గొర్రెపిల్ల వధించబడినదా? 2000 సంవత్సరాల క్రితం గొర్రెపిల్ల వధించబడింది. కానీ దానికంటే ముందు జగత్ పునాది వేయబడక మునిపే ఒక గొర్రెపిల్ల వధించబడి, ఎక్కడ జరుగుతుంది? అదంతా దేవుని మనసులో జరుగుతుంది. అక్కడ వధించబడి ఆయన రక్తముతో మన పేర్లు రాశాడు ఆయన. అందుకే అది గొర్రెపిల్ల జీవగ్రంథమైంది. ఆ గ్రంథం పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం అని ఎందుకు వచ్చింది? రక్తంలోనే జీవం ఉంటుంది. ఇప్పుడు మన పేర్లు ఆయన తన రక్తముతో రాశాడంటే తన జీవముతో రాశాడు. అది గొర్రెపిల్ల జీవమై ఉన్నది. అది ప్రైజ్ ది లార్డ్. యు క్యాచ్ ఇట్? మీకు అర్థమవుతున్నదా? అదిగో వారిలో ఆయన కుమ్మరించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన వివాహము జరుగుతూ ఉన్నది. శిరస్సు శరీరాన్ని అతుకుంటా ఉన్నది. తలరాయి ఇప్పుడు ఈ వధువుని అతుకుంటా ఉన్నది. ఆమేన్ అండ్ ఆమేన్. సరిగ్గా ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నాం ప్రియులారా. అర్థమైంది అందరికీ నేను చెప్పింది? అందుకే ప్రకటన గ్రంథము అందరి పుస్తకం కాదు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ రిస్ట్రిక్షన్ పెట్టాడు. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత.
దేవుడానికి ఇచ్చిన ప్రత్యక్షత, యేసుక్రీస్తుకి ఇచ్చిన ప్రత్యక్షత, బయలుపాటు. యేసుక్రీస్తుకి ఇచ్చిన బయలుపాటు ఎవరంటే వధువు. ఆదాము ఎవరు? దేవుని బయలుపాటు. కానీ తర్వాత అవ్వ ఆదాములో నుండి బయట తీయబడినప్పుడు ఇప్పుడు అవ్వ ఎవరు? ఆదాము బయలుపాటు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దట్స్ ట్రూ. ఓకే, లెట్ us turn to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము tonight, today morning, just I want to take some of the things. కొన్ని విషయాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. 3 లేఖనాలు నేను చదవాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఇది ఎఫెసులో ఉన్న సంఘమునకు చెప్పబడుతున్న వర్తమానం. 2వ అధ్యాయం 1లో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము అని ఉంటుంది. 7వ వచనానికి వచ్చినప్పుడు ఎఫెసి సంఘమునకు చెప్పబడుతున్న వర్తమానం ఇది. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆదికాండములో జీవవృక్షం గురించి 3 సార్లు రాయబడింది, 3 సార్లు ప్రస్తావించబడింది. మళ్ళీ ప్రకటన గ్రంథంలో, బైబిల్ ఒక ప్రారంభ పుస్తకము, ఆదికాండములో జీవవృక్షం 3 సార్లు ప్రస్తావించబడితే, మరలా ప్రకటన గ్రంథంలో చివరి పుస్తకం, బైబిల్ ఒక చివరి పుస్తకంలో మరలా 3 సార్లు ఈ జీవవృక్షం గురించి ప్రస్తావించబడింది. ఇది ప్రవక్తనే చెప్పాడు. నిజంగానే బైబిల్లో మనకు అది ఉంది. ఆదికాండంలో 3 సార్లు జీవవృక్షం ఉంటుంది, 3 సార్లు రాయబడుతుంది జీవవృక్షం అని. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా 3 సార్లు. ఇది మొదటిసారి ప్రకటన గ్రంథంలో. ఆ తర్వాత నెక్స్ట్ మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, దీన్ని ఇలాగనే ఉంచి ప్రకటన 22కి వెళ్దాం. రెండవ వచనమును మనము చదువుకుందాము. 22:2. 1వ వచనంలోనో 1 నుండి చదువుదాం. మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఈవల ఆవల అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇది రెండవసారి మనకు చెప్పబడుతున్నది. వింటున్నారా అందరూ? మూడవసారి ఇదే 22:14లో ఉంటుంది. 22 అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కున్న వారు ధన్యులు. ఇది మూడవసారి జీవవృక్షం గురించి మాట్లాడింది. ఆదికాండంలో కూడా 3 సార్లు ఉంటుంది. అలానే ప్రకటనలో కూడా 3 సార్లు ఉంటుంది. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడమైన తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, ఈరోజు మేము జీవవృక్ష ఫలములు
తినుటకు నువ్వు ఇచ్చిన హక్కును బట్టి వందనాలు. ఆ హక్కు ఎలా వచ్చింది, ఆ జీవవృక్ష ఫలములు మేము ఎలా తింటున్నామో ఆ కృప మాకు ఇప్పుడు ఇవ్వము తండ్రి. అదంతా మాకు అర్థమవునట్లుగా సహాయం చేయి ప్రభువా. మేము మామూలు చెట్టు ఫలాలు తింటలేం, మేము మంచి చెట్టులు తెరుచు వృక్ష ఫలములు కూడా కాదు ప్రభు మేము తినేది. మేము తింటున్నది ఈరోజు జీవవృక్ష ఫలములు. మొదటిగా ఆదాముకు అవ్వకు ఆజ్ఞాపించింది అదే. ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, అందులో జీవవృక్షం కూడా ఉన్నది. కానీ అది ప్రకృతి సంబంధమైన వృక్షం కాదది, జీవవృక్షం. అది సూపర్ న్యాచురల్, సహజాతీతమైనది. అది దాని ఫలమును కూడా తినమన్నాడు ఆయన. ఎందుకంటే మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన చెప్పాడు. కానీ ఆ తోట మధ్యలో మంచి చెడు తెలుగునిచ్చు వృక్ష ఫలం మాత్రం తినకూడదు, తినమని నిశ్చయముగా చచ్చదవు అని ప్రభువును ఆజ్ఞాపించావు. ఈరోజు ఆ ఆజ్ఞ ఏదైతే అప్పుడు ఇవ్వబడిందో ఇప్పటికీ అదే ఆజ్ఞ ప్రతి మానవుడికి ఇవ్వబడుతున్నది. జీవవృక్ష ఫలమునే తినమని, జీవవృక్ష ఫలములనే భుజింపమని నువ్వు మాకు ఆజ్ఞాపిస్తున్నావు. భౌతికంగా జీవించాలంటే ఈ ప్రకృతి సంబంధమైన చెట్లలో నుండి వచ్చే ఫలాలు తినాలి, చెట్లలో నుండి వచ్చే ఫలములు. కానీ ఆత్మీయంగా మేము బ్రతకాలంటే, ఆత్మీయంగా మేము నిరంతరము నిత్యము జీవించాలంటే ఖచ్చితంగా మేము జీవవృక్ష ఫలములు తినాలి. ప్రభు అది అర్థమవునట్లుగా నువ్వు సహాయం చేయి. అందరూ తప్పకుండా దాన్ని భుజించుదురు కాక, వాళ్ళు తప్పకుండా తినే కృపను దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఓకే, జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. ఎవ్రీబడి ప్లీజ్, ఈరోజు నేను చెప్పే వర్తమానం జాగ్రత్తగా వినండి. ఆదికాండంలో ఈ జీవవృక్షం గురించి మనకు రాయబడి ఉన్నది. ఆదికాండంలో మనం వెళ్తే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో తన పలకబడిన మాట ద్వారా సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని ఆయన సృజించాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 దినములలో సృష్టిని తన పలకబడిన మాట ద్వారా సృజించాడు. అందరికి తెలుసుగా ఇది? కరెక్టేనా? అందులో జంతువులు, పక్షులు, సముద్రంలో ఉన్న చేపలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, పాలపుంతలు, గ్యాలక్సీస్ పాలపుంతలు, సూర్యుడు, చంద్రుడు, రాసులు, 12 రాసులు, జోడియాక్ 12 రాసులు, అవన్నీ దేవుడు తన పలకబడిన మాట ద్వారా సృజించాడు ఆయన. అందులో వృక్షాలు కూడా ఉన్నాయి, కరెక్టేనా? అందులో వృక్షములు కూడా ఉన్నాయి. చదువుదామా ఒకసారి, ఎందుకంటే మీకు చదివితే బాగుంటుందని నా ఆలోచన. జస్ట్ వి విల్ రీడ్ ఇట్. చిన్నగా మనం దాన్ని చదువుదాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదువుదాం. ఆదికాండంలో ఒకసారి చూడండి, 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 11. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారమే ఆయను. దేవుడు పలికాడు, పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అఫ్కోర్స్ ఈ పలకబడిన మాట ద్వారా
దేవుడు సృజించిన ఈ యొక్క సృష్టిలో ఏది కూడా చెడ్డది లేదు. ఎంతమంది తెలుసు ఆ విషయం? ఏది చెడ్డది లేదని మీరు ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, వెరీ సింపుల్. బ్రదర్ బ్రానమ్ ఏమన్నాడంటే, ప్రతిరోజు దేవుడు సృష్టిని తన పలకబడిన మాట ద్వారా సృష్టించాక అది ఆయనకు మంచిదిగా ఉన్నదని దేవుడు చూశాడు. గాడ్ ఈజ్ ఏ క్రియేటర్ ఆఫ్ గుడ్, నాట్ ఏ ఈవిల్. దేవుడు చెడ్డదాన్ని సృజించిన వాడు కాదు ఆయన. దేవుడు ఎప్పుడు కూడా మంచిదానే సృజిస్తాడు ఆయన. అర్థమైందని చెప్పింది. అందుకే మీరు ఆదికాండంలో చదివితే, మీరు 1వ అధ్యాయంలో అన్ని రోజులు మీరు చదవండి, 6 రోజుల వరకు. 6 రోజుల వరకు ఆయన సృజించిన ప్రతిదీ, అవి ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు, పాలపుంతలు, రాసులే కావచ్చు, లేకపోతే భూమిపై ఉన్న జంతువులు, ప్రాకు జీవులే కావచ్చు, లేకపోతే ఆకాశంలో ఎగురుతున్న పక్షులే కావచ్చు, వివిధ జాతుల పక్షులు, వివిధ జాతుల జంతువులు, ప్రాకు జీవులు, అలానే సముద్రములో ఉన్న చేపలు ఏవైతే ఉన్నాయో, జీవరాశులు, సముద్రపు జీవరాశులు, ఆ వివిధ జాతుల జీవరాశులే కావచ్చు, చివరికి గడ్డి, విత్తనములు ఇచ్చు ఫలములు కలిగిన చెట్లు, వాటి జాతుల ప్రకారంగా సృజించబడుట, అవి కూడా కావచ్చు. అన్నీ మంచివే చేశాడు ఆయన. అందుకే ప్రతిరోజు చివరిగా ఒక మాట ఏముంటుందంటే, అది మంచిదని దేవుడు చూచాను. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయాన్ని, ఆదికాండం. అది మంచిదని దేవుడు చూచాను. మీకే చెప్పేది నేను. సో గాడ్ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ గుడ్. దేవుడు మంచిదాన్ని మాత్రమే సృజించిన వాడు. కరెక్టేనా? తర్వాత మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఈరోజు పనికిరాని చెట్లు ఎన్నో ఉన్నాయి, ముళ్ళ తుప్పలు ఎన్నో ఉన్నాయి. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, పనికిరాని చెట్లు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన పలకబడిన మాట ద్వారా సృజించిన సృష్టిలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? లేవు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీకు అర్థం కావాల్సిన విషయం, ఇది చాలా ముఖ్యమైనది. ఇది అదేమిటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో పలకబడిన మాట ద్వారా ఆయన సృజించిన సృష్టిలో చెడ్డదేది లేదు. ఈరోజు నువ్వు ఏవైతే చూస్తున్నావో ఆ చెడువి ఏవి కూడా, ఆ ముళ్ళ తుప్పలు, ఆ గచ్చ పొదలు, ఆ పనికిరాని చెట్లు ఏవి లేవు. ఏది? పలకబడిన మాట ద్వారా ఆయన సృజించిన సృష్టిలో. మరి అవి ఎప్పుడొచ్చినాయి? అవి ఆదామవ్వలు ఎప్పుడైతే పడిపోయారో అప్పుడు ఈ భూమి శపించబడిందని బైబిల్ చెప్తా ఉన్నది. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నీ వలన ఈ నేల శపించబడినది. అది ఇక నుండి గచ్చ పొదలను, ముళ్ళ పెదలను, మరియు పనికిరాని చెట్లను తీసుకొస్తుంది. అది మరలా తిరిగి మనకు ఏదోను దేవుడు ఇచ్చినప్పుడు, అంటే దీనినే మళ్ళా కొత్త భూమిగా దేవుడు మార్చినప్పుడు, అప్పుడు ఈ గచ్చ పొదలు, లేకపోతే ఈ ముళ్ళ తుప్పలు, ఈ పనికిరాని చెట్లు ఉండవు. ఏ ఫలమునైనా నువ్వు తినొచ్చు. ఎందుకంటే ఆయన సృజించిన ప్రతిదీ మంచిదే కాబట్టి. ఏ చెట్టు ఫలానైనా నువ్వు తినొచ్చు. నువ్వు అర్థమైందని చెప్పింది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ 1వ అధ్యాయంలో ఆల్రెడీ గడ్డి విత్తనములిచ్చు చెట్లు, తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లు, తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములు ఆల్రెడీ నేల నుండి మొలిపించబడింది పలకబడిన మాట ద్వారా. కరెక్టేనా కాదా? కానీ ఇప్పుడు మనం మళ్ళీ 2వ అధ్యాయానికి వస్తే, దేవుడు మళ్ళా 2 చెట్లను ఆయన నేల నుండి మొలిపించినట్టు మనకు కనబడుతున్నది. అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి అధ్యాయంలో సృజించబడింది ఏదైతే ఉందో ఆ ప్రకృతి సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సృజించబడ్డాయి. కానీ 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏదోను తోటలో ఈ 2 చెట్లను దేవుడు నేల నుండి మొలిపించినప్పుడు, ఇవి న్యాచురల్ ట్రీస్ కావివి, ఇది ప్రకృతి సంబంధమైన చెట్లు కావివి.
ఒకవేళ ఇవి ప్రకృతి సంబంధమైన చెట్లు అయితే ఆదికాండం 1:11 దేవుడు సృజించినప్పుడు వాటి వాటి జాతి ప్రకారముగా నేల నుండి ఫలములిచ్చు విత్తనము కలిగిన చెట్లను భూమి మొలిపించును గాక అన్నప్పుడే ఇవి కూడా రావాల్సి ఉండే. ఇవి కూడా రావాలి కదా. జీవవృక్షమును మంచి చెడులు తెనువిచ్చే వృక్షం, ఈ రెండు కూడా అవి రావాల్సి ఉండే అప్పుడు, కానీ అవి రాలా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎందుకు? ఇవి న్యాచురల్ ట్రీస్ కావు, ఇవి ప్రకృతి సంబంధమైన చెట్లు కావు. ప్రకృతి సంబంధమైన చెట్లు ఆదికాండం 1:11-12 సృజించబడ్డాయి. అవి పైగా అవన్నీ మంచివి, అందులో ఏవి నిషేధించబడినవి లేవు. ఎందుకంటే అక్కడ మనం ఏం చేయను, దేవుడు అది మంచిదని చూచెను, నిషేధించబడింది ఏం లేదు అందులో. కానీ అదే 2వ అధ్యాయంలో ఆ ఏదోను తోటలో ఆయన 7వ తోటలో ఈ 2 చెట్లను సూచిస్తున్నప్పుడు అందులో ఒకటి నిషేధించబడిన చెట్టు, దాని ఫలములు తినకూడదని చెప్పిన చెట్టు. కరెక్టేనా కాదా? అవి మళ్ళీ 1వ అధ్యాయంలో లేవు. అవి 1వ అధ్యాయంలో దేవుడు సృష్టినంతటినీ 6వ అధ్యాయంలో 6 రోజులలో సృజిస్తున్నప్పుడు ఆయన తన పలకబడిన మాట ద్వారా 6 రోజులలో సృష్టినంతటిని, ప్రకృతినంతటిని, విశ్వమునంతటిని సృష్టిస్తున్నప్పుడు ఈ 2 చెట్లు లేవు. తర్వాత దేవుడు స్పెషల్గా 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడట, 9వ వచనంలో ఉంది, 2వ అధ్యాయం 9. మరి దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడులనిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? స్పెషల్గా ఈ రెండింటిని మళ్ళీ తయారు చేస్తున్నాడు. అంటే ఇవి న్యాచురల్ ట్రీస్ కావు, ఇవి ప్రకృతి సంబంధమైన చెట్లు కావు. జామ చెట్టు ఉంది, ప్రకృతి సంబంధమైన చెట్టు, కరెక్టేనా? యాపిల్ చెట్టు ఉంది, ప్రకృతి సంబంధమైన చెట్టు, కరెక్టేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? నారింజ చెట్టు, ద్రాక్ష చెట్టు, లేకపోతే సీతాఫలముల చెట్టు, లేకపోతే మామిడికాయల చెట్టు, ఇవన్నీ ప్రకృతి సంబంధమైన చెట్లు. ఇవన్నీ ఆదికాండం 1వ అధ్యాయంలో 11-12 వచనాలలోనే పలకబడిన మాట ద్వారా సృజించబడ్డాయి. అవన్నీ మంచి చెట్లు అవి. కానీ ఇక్కడ 2వ అధ్యాయంలో మళ్ళీ బైబిల్ ఏమంటుందంటే నేల నుండి ఆయన మరలా ఏం తీసుకొచ్చాడట, జీవవృక్షమును, మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును. మంచి చెడుల తెలివినిచ్చు మిశ్రమమైన చెట్టు, మిక్స్డ్ ట్రీ. అటు మంచి కాదు, ఇటు చెడు కాదు, పూర్తిగా మంచిది కాదు, పూర్తిగా చెడుది కాదు. అలాంటి ఏ చెట్టు భూమిపైన లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో సృజించబడిన సృష్టిలో ఏ చెట్టు అలాంటిది లేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? కానీ 2వ అధ్యాయంలో ఈ మిక్స్డ్ ట్రీ, ఈ మిశ్రమమైన చెట్టును దేవుడు తయారు చేశాడు. అందుకే ప్రవక్త అంటాడు, ఇట్స్ నాట్ ఎ న్యాచురల్, ఇట్స్ సంథింగ్ సూపర్ న్యాచురల్. అది సహజమైన చెట్టు కాదు, అది సహజాతీతమైన చెట్టు. అది మరి బైబిల్ మనందరికి తెలుసు, బైబిల్ సింబల్స్లో రాయబడ్డది, గుర్తుల రూపంలో రాయబడ్డది. ఆదికాండంలో చాలా విషయాలు గుర్తుల రూపంలో. ప్రకటన గ్రంథం అయితే అది గుర్తుల పుస్తకం. అది ప్రకటన గ్రంథం అయితే పూర్తిగా గుర్తుల పుస్తకం. అదిగా బుక్ ఆఫ్ సింబల్ అన్నాడు ప్రాఫెట్. మనందరికి తెలుసు ఆ విషయం. ప్రకటన గ్రంథము గుర్తుల పుస్తకం అయి ఉన్నది. కానీ ఆదికాండము చాలా విషయాలు అలంకారప్రాయముగా గుర్తుల రూపంలో రాయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ 2 చెట్లు కనబడుతున్నాయి. ఇవి ఆదికాండం 1లో ఎందుకు లేవు? దేవుడు సృజించినది అంతా మంచిది అని అన్నప్పుడు, ఆదికాండంలో సృజించిన తర్వాత చెట్లను సృజించినాక, గడ్డిని చెట్లను సృజించినాక, ప్రతి జాతి వృక్షాన్ని సృజించినాక దేవుడు మంచిది అన్నప్పుడు, ఇప్పుడు మంచి చెడుల వృక్షం చెడ్డది ఎట్లయితుంది?
సో న్యాచురల్ ప్రకృతి సంబంధమైనదో ఆదికాండం 1వ అధ్యాయంలో 11, 12 వచనాలలో పలకబడిన మాట ద్వారా సృజించబడ్డాయి. అవన్నీ మంచివి. నువ్వు ఏ ఫలమును తిన్నా, ఆ చెట్టు ఫలాలు ఏవి తిన్నా ఏది నీకే హాని చేయదు. ఎందుకంటే దేవుడు అది మంచిదని చూచెను. అవన్నీ మంచివి, నువ్వు తినొచ్చు నువ్వుగా. కానీ 2వ అధ్యాయంలో ఇప్పుడు 2 చెట్లు వస్తున్నాయి. ఇవి సూపర్ న్యాచురల్, ఇవి సూపర్ న్యాచురల్, ఇవి సహజాతీతమైనవి, ఇవి అలంకారప్రాయంగా రాయబడ్డాయి, సింబలిక్ ఫామ్లో రాయబడ్డాయి. ఇది సింబలిక్ ఫామ్లో, గుర్తుల రూపంలో రాయబడ్డది. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం, మిశ్రమమైన వృక్షం, మంచి చెడల మిశ్రమం, మంచి చెడల మిశ్రమమైన వృక్షం. ఇది మిక్స్డ్ ట్రీ, అర్థమవుతుందా? ఇంకొకటి జీవవృక్షం. ఇది న్యాచురల్ కాదు. ఈ 2 కూడా న్యాచురల్ కాదు. ఈ 2 కూడా ప్రకృతి సంబంధమైనవి కావు. ఇవి ప్రకృతికి అతీతమైనవి. ఇవి అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. ఇప్పుడు ఆదామవ్వలు ఏ చెట్టు ఫలమును తిన్నా ఏమీ జరగదు వాళ్ళకు భౌతికంగా. ఎందుకంటే ప్రతిదైనా మంచిదే సృజించాడు ఆయన. అందుకే ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమును మీరు తిన్నా నిరభ్యంతరంగా తినవచ్చు మీరు. ఎందుకు? అది 1వ అధ్యాయములో పలకబడిన మాట ద్వారా భూమిలో నుండి మొలిపించబడిన, పలకబడిన మాట ద్వారా భూమిలో నుండి మొలిపించబడిన న్యాచురల్ ప్రకృతి సంబంధమైన మంచి చెట్లవి. చెడువి కావు, మంచివి. కాబట్టి అవన్నీ ఆహారం, ఏదైనా తినొచ్చు, ఏది తిన్నా ఏం కాదు. కానీ దేవుడు అన్నాడు, ఇప్పుడు ప్రకృతి సంబంధంగా సృజించబడిన ఏ చెట్టునైనా మీరు తినొచ్చు, కానీ ఇప్పుడు సూపర్ న్యాచురల్, సహజాతీతముగా, సింబాలిక్ ఫామ్లో, గుర్తు రూపంలో లేదా అలంకారప్రాయంగా సృజించబడిన మంచి చెడుల తెలివి వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తింటే ఏం జరుగుతుంది? చస్తారు. యుల్ డై. నిశ్చయంగా మీరు చచ్చెదరు. చావడం అంటే ఏంటిది? మరణం అంటే ఏంటి? ప్రవక్త బ్రెనామ్ గారు చెప్పారు, మరణం అంటే వేరవుట, ఎడబాయుట, సపరేషన్. ఇప్పుడు చూడండి, ఆదామవ్వలు వారు ఆ ఫలమును ఎప్పుడైతే తిన్నారో, దేవుడు నిషేధించిన ఆ చెట్టు ఫలమును, గుర్తుపెట్టుకోండి, అది న్యాచురల్ ట్రీ కాదు, అది ప్రకృతి సంబంధమైన చెట్టు కాదు. అది ప్రకృతి సంబంధమైన చెట్టు ఏదైనా ఆదికాండం 1వ అధ్యాయంలో సృజించబడింది, అంత మంచిదే. వాళ్ళు తిన్నా వాళ్ళకి ఏ హాని చేయదు. అది వాళ్ళకి ఏ అనారోగ్యం రాదు, ఏ వ్యాధులు రావు, వాళ్ళకి ఏ మరణం కూడా రాదు. అమనంటారా? కానీ వాళ్ళు ఏది తినొద్దని దేవుడు చెప్పాడంటే, ఆత్మ సంబంధం, ఆ ప్రకృతి సంబంధమైన చెట్ల యొక్క ఫలాలను కాదు, కానీ ఇప్పుడు సహజాతీతముగా ఉన్న ఈ యొక్క చెట్టు ఏదైతే ఉందో, మంచి చెడుల యొక్క మిశ్రమము, మంచి చెడుల యొక్క మిశ్రమము యొక్క తెలివినిచ్చు వృక్షం ఏదైతే ఉందో, దాని ఫలము తినొద్దన్నాడు ఆయన. ఎందుకంటే తింటే నువ్వు నిశ్చయంగా చస్తావంటే వేరవుట, ఎడబాయుట, మరణం అంటే ఎడబాయుట. ఇప్పుడు ఒక వ్యక్తి భౌతికంగా మరణించాడనుకో, అతను తన కుటుంబం నుండి ఎడబాసాడు, తన ఫ్యామిలీ నుండి, తన కుటుంబం నుండి అతను సపరేట్ అయ్యాడు, ఎడబాసాడు. ఇప్పుడు అతను వేరయ్యాడు. ఇప్పుడు అతను కరెక్టేనా కాదా? దట్ ఈస్ ద డెత్. అదే డెత్, ఫిజికల్ డెత్. భౌతిక మరణం ఏంటిది? తన కుటుంబం నుండి వేరవ్వడం. కానీ ఇక్కడ దేవుడు చెప్పినది భౌతిక మరణం కాదు, ఆత్మీయ మరణం. ఇది మీకు అర్థం కావాలి. నిశ్చయంగా ఆ దినమున మీరు చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. అనగా అది తిన్న రోజున నువ్వు మరణిస్తావంటే నువ్వు వేరవుతావు, నువ్వు ఎడబాస్తావు, యూ విల్ బి సపరేటెడ్. అర్థమైంది అందరికీ? యూ విల్ బి సపరేటెడ్. నువ్వు మరణిస్తావు, నువ్వు వేరవుతావు. ఇప్పుడు ఎప్పుడైతే ఆదామవ్వల నిషేధించబడిన
చెట్టు ఫలమును తిన్నారో అప్పుడే వాళ్ళిద్దరు మరణించారు, దేవుని నుండి వేరయ్యారు. దేవుని నుండి వేరయ్యారు అన్నట్టు రుజువు మనకు ఆదికాండంలోనే కనబడుతున్నది. ప్రతిరోజు చల్లపుట్టిన సాయంకాల సమయంలో సాయంకాల వర్తమానము, సాయంకాల సమయము, చల్లపూటన సాయంకాల సమయము, సాయంకాల వర్తమానము ఆదాము కలుగున్నప్పుడు ప్రతిరోజు దేవుడు ఆదామును కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు. ఆయన ఆదాము వాళ్ళను కలుసుకోవడానికి, వారితో సహవాసం చేయడానికి. సహవాసం అంటే అర్థం ఏంటిది? ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట. వారితో మాట్లాడడానికి వస్తున్నాడు. ఆయన వారితో మాట్లాడుతున్నాడు, వారు ఆయనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫెలోషిప్లో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుడు తినవద్దన్న ఆ నిషేధించబడిన యొక్క చెట్టు ఫలమును తిన్నారో అప్పుడు వారు మరణించారు. అంటే దేవుని నుండి వేరయ్యారు, ఎడబాసారు. దేవుని నుండి, ఫ్యామిలీ నుండి వేరయ్యారు. గాడ్స్ ఫ్యామిలీ నుండి, దేవుని యొక్క కుటుంబము నుండి వేరయ్యారు. ఇప్పుడు భౌతిక మరణం, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో ఇంట్లో, అతను తన కుటుంబము నుండి, భౌతిక కుటుంబము నుండి వేరయ్యాడు, తన కుటుంబము నుండి ఎడబాసాడు. అదే మరణం. ఇప్పుడు ఆదాము కూడా దేవుని కుటుంబము నుండి వేరయ్యాడు, ఈ సపరేటెడ్. అందుకే సాయంత్రం వేళలో చల్లబుట్టిన మరలా సహవాసం కోసం ప్రభు దిగొచ్చినప్పుడు, ఆ గొప్ప పక్షిరాజు ఆ సాయంకాల వర్తమానములో ఆయన దిగొస్తూ ఉన్నప్పుడు ఆదామవ్వలు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనతో సహవాసం చేయాల్సింది పోయి, ఆయన స్వరం విన్న వెంటనే వీళ్ళు ఆ ఏదోను తోటలో దాక్కోవడానికి పారిపోతూ ఉన్నారు. వీళ్ళు పొదల చాటున దాక్కోవడానికి పారిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏమైంది? ఇప్పుడు దేవుని నుండి వేరయ్యారు, మరణించారు. దే ఆర్ డెడ్. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు వద్దాం. నిజం చెప్పాలంటే ఆదామవ్వలు ఆ మంచి చెడుల యొక్క తెలివినిచ్చు వృక్షము, ఆ మిశ్రమమైన వృక్షం ఒక ఫలమును తినకుండా వారు జీవవృక్ష ఫలములు తినడం మొదలుపెట్టుంటే వాళ్ళు నిరంతరము జీవించుండేవాళ్ళు. మరణము వాళ్ళకు వచ్చుండేది కాదు, నిరంతరము జీవించుండేవాళ్ళు. ప్రకృతి పరంగా వాళ్ళు జీవించడానికి కావలసిన ప్రకృతి సంబంధమైన వృక్షాలు ఆల్రెడీ దేవుడు తన పలకబడిన మాట ద్వారా నేల నుండి మంచి చెట్లన్నింటినీ సృజించాడు ఆయన. అందుకే ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. అంటే భౌతికంగా వాళ్ళు తిన్నప్పుడు ఆ చెట్టు ఫలాల్లో ఏది తిన్నా వాళ్ళకి మరణం లేదు. కానీ వాళ్ళు తినకూడదు ఏంటంటే, వాళ్ళకు నిషేధించబడింది ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం. బ్రదర్ బేరం అన్నాడు, అక్కడ 2 చెట్లు ఉన్నాయి, ఒకటి జీవవృక్షం, ఇంకొకటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం అన్నాడా? జీవవృక్షం మనకు ఆదికాండంలో మాత్రమే కనబడతలేదు, ప్రకటనలో కూడా కనబడుతున్నది. ప్రకటనలో అది కూడా క్రొత్త భూమి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొత్త ఆకాశంలో కనబడుతున్నది. 22 అధ్యాయం ఏంటిది? ప్రకటన 22 ఏంటిది? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. బైబిల్ అంటుంది జీవవృక్షం అక్కడ ఉంది, కానీ నిషేధించబడినది ఏది అక్కడ లేదు. ఉందా ప్రకటనలో ఆ మాట? నిషేధించబడినది ఏది అక్కడ లేదు. చూద్దాం, అది కూడా ఒకసారి చూద్దాం మీకు చూపించడానికి. 22 ప్రకటన 22 ఏంటిది? ప్రకటన 21 22 ఏంటిది? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. 21 అధ్యాయము, ప్రకటన 21 అధ్యాయము 1వ వచనం ఏమంటా ఉంది? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. సో దిస్ ఈజ్ ద న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్. ఇప్పుడు మనమున్న ఇదే భూమి కొత్త భూమిగా మారింది.
కొత్త ఆకాశముగా మారింది. ఈ కొత్త భూమి కొత్త ఆకాశము గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ కొత్త భూమి కొత్త ఆకాశం ఏదైతే ఉన్నదో 7వ ముద్రలోని 3వ మడత ఇది. మొదటి మడత ఏకైక మనిషి కుమారుని 2 రాకడలు. మొదటి రాకడ, 2వ రాకడ. మొదటి రాకడలో ఆయన ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎవరెవరి దగ్గరికి వచ్చాడు? ఇజ్రాయేల్ దగ్గరికి మరియు సమరల దగ్గరికి. ఇప్పుడు 2వ రాకడలో ఆయన ఏకైక మనిషి కుమారుడుగా ఎవరి దగ్గరికి వచ్చాడు? అన్యజనుల దగ్గరికి. కరెక్టేనా కాదా? ఆ ఒక్క మనుషుల్లో నుండి జనమంతా వచ్చారు. అపోస్తల కార్యంలో ఉంటుంది. ఆ ఒక్కనిలో నుండి. ఆ ఒక్కడు ఎవరు? ఆదాము కాదు. ఎందుకో చెప్పాలా? ఆదాము తర్వాత వచ్చిన జనాలంతా ఏమైపోయారు? జలప్రలయంలా నాశనమైపోయారు. మరి మిగిలిపోయింది ఎవరు? ఒక్కడే. అతనే నోవాహు. నోవాహు భార్య నోవాహులో భాగమై ఉన్నది. ఆ ఒక్కడే. ఆ ఒక్కల్లో నుండి అతని నడుములో నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళ 3 కుమారులు. ఎవరెవరు? షేము, హాము, యాపేతులు. వీళ్ళ 3 ఎక్కడున్నారు? వీళ్ళు నోవాహులో ఉన్నారు. నోవాహు నడుములో ఉన్నారు. నోవాహు భార్య ఎవరు? నోవాహులో భాగమై ఉన్నది. నోవాహులో భాగమై ఉన్నది. తెలుసుగా మీ అందరికీ? ఆదాము యొక్క భార్య ఆదాములో ఉండే. ఆదాములో నుండి తీయబడింది ఆమె. నరుల్లో నుండి తీయబడ్డది కాబట్టి నారి అనబడును. ఇప్పుడు నోవాహు భార్య ఎక్కడి నుండి తీయబడింది? నోవాహులో నుండి. అంటే ఒక్క మనిషి నుండి మొదలైంది. మళ్ళీ ఎప్పుడు? జలప్రలయం తర్వాత. నోవాహు భార్య, నోవాహు నడుములో ఉన్న 3 కుమారులు, షేము, హాము, యాపేతు. మళ్ళీ దేవుడు ఒక్క మనిషి నుండి ప్రారంభించాడు ఆయన. కానీ ఆది కాండములో మొదటి ఆ జలప్రలయానికి ముందున్న సృష్టిలో ఒక్క మనిషి నుండి రాలేదు జనాంగం. 2లో నుండి వచ్చారు. ఒకటి ఆదాములో నుండి వచ్చారు, ఇంకొకటి సర్పములో నుండి, జంతువులో నుండి వచ్చారు. క్యాచ్ ఇట్? మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అపోస్తల కార్యంలో ఉంటుంది. ఆ ఒక్కని మనుషుల్లో నుండి వచ్చిన భూమి అంతటి జనాంగం అని ఉంటుంది. ఆ ఒక్క మనుషుడు ఎవరు అంటే అందరు ఆదాం అంటారు. ఎందుకంటే ఆది పాపమును నమ్మని వాళ్ళందరూ ఆదాం అంటారు. కానీ కాదు. ఎందుకంటే ఆ ఆదాము నుండి వచ్చిన జనాంగము, అటు సర్పము నుండి వచ్చిన జనాంగం అంతా కూడా ఏమైపోయారు? జలప్రలయంలో నాశనమైపోయి నోవాహులో మిక్స్డ్ సీడ్గా ఉన్నారు. ఎందుకంటే నోవాహు కంటే ముందు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి తమ మనసుకు వచ్చిన వారందరినీ వివాహం చేసుకున్నారు. వాళ్ళు మిక్స్ అయింది అక్కడ. దేవుని కుమారులు ఎవరు? ఆదాము యొక్క కుమారుడైన ఏబేలు. కానీ ఏబేలు కయ్యోను చంపడం వలన ఏబేలుకు బదులుగా దేవుడు షేతునిచ్చాడు. ఏబేలుకు బదులుగా షేతు ఉన్నాడు ఇక్కడ. అర్థమైందని చెప్పింది. షేతులో నుండి వచ్చిన సంతానం అంతా, ఆ ఆదాము షేతులో నుండి వచ్చిన సంతానం అంతా దేవుని కుమారులు. ఇటు కయ్యోను ఎక్కడి నుండి వచ్చాడు? ఈ దుష్టుని సంబంధి. కయ్యోను ఎవరు? దుష్టుని సంబంధి, సర్ప సంతానము. జంతువులో నుండి వచ్చాడు, సర్పంలో నుండి వచ్చాడు. కయ్యోను సంతానం అంతా నరుల కుమార్తెలై ఉన్నారు. వీళ్ళిద్దరిది ఎప్పుడు మిక్స్ అయిందంటే నోవాహు కాలంలో. హానోకు నోవాహు కాలంలో. దేవుడు జలప్రలయం ద్వారా భూమిని నాశనం చేయాలని అనుకున్న కారణంలో అతి ప్రాముఖ్యమైన కారణం ఒకటి చెప్పాలా? దేవుని కుమారులు నల్ల కుమార్తెలను వివాహం చేసుకోవడం, మిక్స్ అవ్వడం. అక్కడ మిక్స్ కావడానికి వీలు లేదు. ఆ మిక్సింగ్లో నుండి వచ్చిన వాడే నోవాహు. అర్థమైంది అందరికీ? ఆ మిక్సింగ్లో నుండి వచ్చిన వాడే నోవాహు. ఎక్కడ మిక్స్ అయిందో మనకు తెలియదు. దేవుని ప్రవక్త దాన్ని చెప్పలేదు. పలానా వారిలో మిక్స్ అయిందని చెప్పలేదు ఆయన. పలానా వారిలో మిశ్రమమైందని చెప్పలేదు ఆయన. కానీ అక్కడ జరిగింది మాత్రం దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు
ఆ రెండు విత్తనాలు మిక్స్ అయినాయి అక్కడ. అందుకే నోవాహు లోపట ఇప్పుడు మిక్స్ అయిన విత్తనం ఉంది. ఆ మిశ్రమమైన దేవుని కుమారులు నల్ల కుమార్తెలు, ఆ మిశ్రమముగా ఉన్న విత్తనం నోవాహులో ఉంది ఇప్పుడు. అర్థమైన ఉన్నదా రామని చెప్పండి. అందుకే నోవాహులో నుండి ఇటు దేవుని కుమారులు వస్తారు, ఇటు నరుల కుమారులు కూడా వస్తారు. అంటే దేవుని సంతానము వస్తూ ఉన్నది, అలానే సర్ప సంతానం కూడా వస్తూ ఉన్నది. హామ్ ఎవరు? సర్ప సంతానం. బ్రదర్, ఆ మిక్స్ కంటిన్యూ అయిందా? అయింది. ఎక్కడి దాకా అయిందో చెప్పాలా నేను? ఒక్కసారి ఆ మిక్స్ ఎక్కడి దాకా కంటిన్యూ అయిందంటే, ఇస్సాకు దగ్గర, అబ్రహాము దగ్గర. అబ్రహాము నడుములో నుండి వచ్చిన వాడే ఇష్మాయేలు. కానీ అతను దేవుని సంతానం కాదు, ఇస్సాకే దేవుని సంతానం. అదే ఇస్సాకు నడుములో నుండి వచ్చిన వారే రిబ్కా ద్వారా ఎవరెవరు? యాకోబు, ఏశావు. ఏశావు యాకోబులు కరెక్టేనా? వాళ్ళిద్దరూ రిబ్కా ద్వారా ఇస్సాకు నడుములో నుండి వచ్చిన వారే. కానీ ఒకరు శాపగ్రస్తులు, ఒకరు సర్ప సంతానము, ఒకరు దేవుని సంతానం. మిక్సింగ్ సీడ్ నడిచింది అక్కడ. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఆ ఒక్కల్లో నుండి వచ్చిన సంతానమే జలప్రలయం ద్వారా తర్వాత వచ్చిన సంతానం. ఆ ఒక్కడు ఎవరంటే నోవాహు. నోవాహు దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ సీడ్ మిక్స్ అయింది. అదే కదా కారణం దేవుడు జలప్రలయాన్ని తీసుకురావడానికి. దేవుని సంతానము సర్ప సంతానము, దేవుని కుమారులు నరుల కుమార్తెలు. వీరొక సీడ్, వీరొక విత్తనము మిశ్రమమవడం వలననే ఈ రెండు కలవడం వలననే దేవునికి కోపం వచ్చి జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందరికి అర్థమైందని చెప్పింది. నా ఇప్పుడు జాగ్రత్త వినండి. జలప్రలయం తర్వాత ఆ ముగ్గురు కుమారులు నోవాహు యొక్క నడుములో నుండి వచ్చిన వాళ్ళు షేము, హాము, యాపేతు. షేములో నుండి వచ్చిన వాడే అబ్రాము, అబ్రాము నుండి వచ్చిన వాడే ఇజ్రాయేలు. యాపేతులో నుండి వచ్చిన వారు సమరేలు. హాములో నుండి వచ్చిన వారు అన్యజనులు, హీతన్ అన్యజనులు. మొదటి రాకడ ఏకైక మనిషి కుమారుడుగా ఆయన వచ్చినప్పుడు ఆయన తన యొక్క మొదటి రాకడ ఎవరెవరికి చూపించుకున్నాడంటే షేముకు, యాపోతుకి. షేము జాతి ఇజ్రాయేలులు, యాపేతు జాతియో సమరేలు. వాళ్ళకు జరిగింది మొదటి రాకడ. కరెక్టేనా కాదా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదవండి. మొదటి రాకడ వాళ్ళకు జరిగింది. కానీ ఆయన ఏమని వాగ్దానం చేశాడు మొదటి రాకడలోనే? నేను అన్యజనులకు హాము సంతానాన్ని కూడా నేను ఏకైక మనిషి కుమారుడిగా మరలా అంత్య దినాలలో నేను వాళ్ళకు కూడా నా సూచన చూపిస్తానన్నాడు ఆయన. ఏకైక మనిషి కుమారుడుగా వాళ్ళ దగ్గర కూడా వస్తానన్నాడు ఆయన. ఏకైక మనిషి కుమారుడుగా వాళ్ళకు బయలుపరుచుకుంటానన్నాడు ఆయన. అది లూకా సువార్త 17వ అధ్యాయంలో 26 నుండి 30 వచనాల్లో మనకు రాయబడి ఉన్నది. అందుకే ఇప్పుడు హాము సంతానమైన అన్యజనులైన మనకు, అన్యజనుల ప్రపంచానికి చివరి సూచనగా దేవుడు ఏకైక మనిషి కుమారుని రాకడ మనకు జరిగింది. ఇప్పుడు ఏకైక మనిషి కుమారుని రాకడలో ఆయన ఏకైక మనిషి కుమారుడని ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. ఆ ఏకైక మనిషి కుమారుడు మెస్సయ్య సూచన ఏంటిది? హృదయ రహస్యాలు బయలుపరచుట. బయలుపరిచిండా? హృదయ రహస్యాలు బయలుపరిచాడా? మెస్సయ్య సూచన ఏంటిది? హృదయ రహస్యాలు బయలుపరచుట. మొదటి రాకడలో కూడా మెస్సయ్య సూచన ఏంటిది? హృదయ రహస్యాలు బయలుపరచుట. అక్కడ యూదులు, ఇజ్రాయేలులు, మరి సమరీయులు. ఇక్కడనో రెండవ రాకడలోనో అన్యజనులు. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నా ఇప్పుడు జాగ్రత్త వినండి. అదే 7వ ముద్రలోని మొదటి మడత. మొదటి మడతలో 2 రాకడలు ఉన్నాయి. ఓయ్, మొదటి మడతలో 2 రాకడ. ఏకైక మనిషి కుమారుడుగా బయలుపరచుకొనుట.
మొదటి రాకల్లో ఏకైక మనిషి కుమారుడుగా బయలుపరుచుకున్నాడు. కానీ ఎవరెవరికి? షేముకు, యాపేతుకి, వాళ్ళ జాతులకే. షేములో నుండి వచ్చిన ఇజ్రాయేలులకు, యాపేతులో నుండి వచ్చిన సమరీయులకు. ఇప్పుడు రెండవ రాకడలో మరలా ఇప్పుడు 1963లో ప్రకటన 10వ అధ్యాయములో మేఘారుడిగా క్రీస్తు దిగి రావడము. అదేంటిది? అది ఏకైక మనిషి కుమారుని రాకడ. ఆ ఏకైక మనిషి కుమారుని రాకడలో ఇప్పుడు ఆయన మరలా అన్యజనులకు తన సూచన, ఏకైక మనిషి కుమారుని రాకడ సూచన చూపిస్తా ఉన్నాడు ఆయన. ఇది 7వ ముద్రలో మొదటి మడతలో ఉన్న మర్మము. రెండవ మడత ఏంటిది? ఆ మర్మం ఎప్పుడైతే అర్థమవుతుందో వారిలో క్రీస్తు ప్రధానత్వముగా ఉంటాడు. దైవత్వం అంతా వారిలో కుమ్మరించబడుతుంది. మొదటి రాకళ్ళు అదే జరిగిందా? వాళ్ళు ఎప్పుడైతే దేవుడు సశరీరుడుగా వచ్చాడని చూశారో, దేవుడు రక్తమాంసం దాల్చుకొని వచ్చాడని చూశారో, ఎవరు? ఏర్పరచబడిన వారు, ఇజ్రాయేలులో ఏర్పరచబడిన వారు. ఇజ్రాయేలులో సంఘ శాఖలు కాదు, సంస్థాగత సంఘాలు కాదు, డినామినేషన్స్ కాదు. శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేలు, హేరోదీలు, వీళ్ళందరూ సంఘ శాఖలు. వీళ్ళు సంస్థాగత సంఘం వాళ్ళు కాదు. అందులోనే పేతురు, ఆంధ్రయ్య, పౌలు, వింటున్నారా, మత్తయి, వీళ్ళందరూ యూదులు ఉన్నారా లేదా? అలానే సమరయ స్త్రీ, ఏమాన్, సమరలో నుండి సమరయ స్త్రీ, సుఖ తన ఊర్లో ఉన్నవారు, ఇలా వాళ్ళందరూ ఆ మొదటి మడతలోని ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడను, మొదటి రాకడను వాళ్ళు అంగీకరించినప్పుడు పెంతెకోస్తు పండుగ రోజున దైవత్వం అంతా వారిలో కుమ్మరించబడింది. క్రీస్తే వాళ్ళకు ప్రధాన అంశంగా మారిపోయాడు. వాళ్ళ జీవితంలో క్రీస్తే ప్రధానత్వాన్ని కనుగొనడం మొదలుపెట్టాడు. ఏది? మొదటి రాకడలో పెంతెకోస్తు పండుగ రోజున ఎవరెవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళందరూ ఎవరు? మొదటి రాకడను నమ్మినవారు, ఏకైక మనిషి కుమారుణ్ణి నమ్మినవారు, ఏకైక మనిషి కుమారుని రాకడను నమ్మినవారు. పెంతెకోస్తు పండుగ రోజున ఎవరున్నారండి? యూదులు ఉన్నారా? ఇజ్రాయేలు ఉన్నారా? వేరే ఇజ్రాయేలు సంఘశాఖలు ఉన్నాయి అక్కడ. ఆ మేడగదిలో ఎవరు కూడుకున్నారు? ఎవరెవరైతే యేసును క్రీస్తుగా నమ్ముతున్నారో, ఈ నజరేయుడైన యేసునే క్రీస్తుగా నమ్ముతున్నారో, అదే ఏకైక మనిషి కుమారుడిగా మెస్సయగా నమ్ముతున్నారో, ఆ మొదటి రాకడ జరిగిందని నమ్ముతున్నారో, వాళ్ళందరిలో పెంతెకోస్తు పండుగ రోజున మేడగదిలో ఆయన తన దైవత్వాన్ని అంతా కుమ్మరించాడు వాళ్ళ లోపట. కరెక్టేనా? నిజమేనా? అది మొదటి రాకడ. రెండవ రాకడ ఏంటిది? ఇప్పుడు మళ్ళీ రెండవ రాకడలో ఆయన ఏకైక మనిషి కుమారుడిగా మరలా వచ్చాడు ఇప్పుడు ఆయన. కానీ ఈ సంఘ శాఖలు నమ్మవు, ఈ సంస్థాగత సంఘాలు నమ్మవు, ఈ డినామినేషన్స్ నమ్మవు, ఈ లోకము నమ్మదు, అన్యజనులు దీన్ని నమ్మరు. అక్కడ ఎలా ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఇక్కడ కూడా దాన్ని నమ్మడానికి, రెండవ రాకడ నమ్మడానికి ఏర్పరచబడిన జనాంగం ఉన్నది, ఎన్నుకోబడిన జనాంగం ఉన్నది. ఆ ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు, జగత్ పునాది వేయబడక మునిపే ముందుగానే నిర్ణయించబడిన వారు దేవుడి మనసులో. ఇప్పుడు ఆ రెండవ రాకడను వాళ్ళు నమ్మి ఏకైక మనిషి కుమారుడిగా అన్య జనులకు జరిగిన రాకడ, అన్య జనులకు చివరి సూచన, అక్కడ ఇజ్రాయేలులకు సమరయులకు చివరి సూచన మొదటి రాకడ. ఇప్పుడు అన్య జనులకు చివరి సూచన. ఆ సూచన తర్వాత సువార్త అన్య జనుల వైపు తిరిగింది. మొదటి రాకడలో ఇజ్రాయేల్ యుద్ధం నుండి సువార్త ఎటు తిరిగింది? అన్య జనుల వైపు. ఇప్పుడు మరలా ఈ సూచన తర్వాత మరలా ఇప్పుడు సువార్త అన్య జనుల నుండి ఎటు తిరగబోతున్నది? మరలా తిరిగి యూదుల దగ్గర తిరగబోతున్నది, ఇజ్రాయేల్కి తిరగబోతా ఉన్నది. అప్పుడక్కడ సంఘం గ్రుడ్డిది. కరెక్టేనా? గ్రుడ్డి శాస్త్రులారా, గ్రుడ్డి పరిసయ్యులారా, గ్రుడ్డి ప్రజల్లారా, మీరు గ్రుడ్డివారే, మీ నాయకులు గ్రుడ్డివారే, మిమ్మల్ని నడిపిస్తున్న మీ నాయకులు కూడా గ్రుడ్డివారే అన్నాడా లేదా? వినబడతలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ లవదిక సంఘకాలం,
ఇప్పుడు చివరి సంకాలం గ్రుడ్డిదేనా? గ్రుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది, దౌర్భాగ్యమైనది, దరిద్రమైనది ఆత్మ సంబంధంగా. ఇజ్ ఇట్ రైట్? నిజమేనా? ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఏకైక మనిషి కుమారుని పరిచర్య ఎప్పుడైతే మొదటి రాకల్లో జరిగిందో, సంఘశాఖలు దాన్ని త్రోసేసిన, ఏర్పాట్లో ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరించారు కాబట్టి, ఆ రాకడను నమ్మారు కాబట్టి, దైవత్వం అంతా వారిలో కుమ్మరించబడి క్రీస్తే వాళ్ళకు ప్రధానాంశముగా మారి, వాళ్ళ జీవితంలో క్రీస్తే ప్రధానత్వంగా మారిపోయి, దైవత్వం అంతా వారిలో కుమ్మరించబడి, క్రీస్తే ప్రధానాంశముగా మారిపోయి, ప్రధానత్వంగా మారిపోయి వాళ్ళు జీవించారు అక్కడ. ఇప్పుడు మరలా రెండవ రాకడ, ఏకైక మనిషి కుమారుడిగా రెండవ రాకడ అన్ని జనులకు చివరి సూచనగా చూపించబడి, చివరిగా రెండవ రాకడ జరిగి అన్ని జనులకు అది చివరి సూచనగా చూపించబడి, మళ్ళీ ఇప్పుడు సంఘశాఖలు, సంస్థాగత సంఘాలు, డినామినేషన్స్ దీన్ని త్రోసివేసి మరలా ఏర్పరచబడిన వారు. ఆర్ యు క్యాచింగ్? ఈ అన్ని జనుల మరలా ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు ఈ రెండవ రాకడ నమ్మినప్పుడు మరలా దైవత్వం అంతా వారిలో పరిశుద్ధాత్మ రూపములో వారిలో కుమ్మరించబడతా ఉన్నది. దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత శరీరముగా ఇప్పుడున్న ఈ వధువులో, రెండవ రాకడ నమ్ముతున్న ఈ వధువులో, ఈ ఏకైక మనిషి కుమారుని పరిచర్య నమ్ముతున్న ఈ వధువులో కుమ్మరించబడి మరలా ప్రధానత్వము, క్రీస్తే ప్రధానత్వముగా, క్రీస్తే ప్రధానాంశముగా ఈ వధువు జీవిస్తుంది. ఎఫెసులో ఉన్న వధువు ఎలా జీవించిందో మళ్ళీ ఇప్పుడు ఈ వధువు అలానే జీవిస్తుంది. ఎందుకంటే ఈ వధువు మరలా ఎఫెస్కి వెళ్ళింది. ఇప్పుడు మనం లవోదికలో లేం, మనం వధువు కాలంలో ఉన్నాం. ప్రవక్త నాడు మనం లవోదిక కాలంలో లేము. లవోదిక కాలంలో ఎవరున్నారు? సంఘశాఖలు ఉన్నాయి, సంస్థాగత సంఘాలు ఉన్నాయి. అవి గ్రుడ్డివి, దిగంబరివి, దిక్కుమాలినవి, దరిద్రమైనవి, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని అందులో నుండి బయటికి తీసుకొచ్చి మరలా తిరిగి ఎఫెసులోనికి, మరలా అపోస్తుల దినాలలోనికి, మరలా తిరిగి అపోస్తుల కార్యములలోనికి, మరొక అపోస్తుల కార్యం పుస్తకములోనికి దేవుడు మరలా తీసుకొచ్చాడని ప్రవక్త చెప్పాడా లేదా? 7 దాటితే 8, కానీ 8 లేదు. 8 అంటే మళ్ళీ మొదటిదే. అందుకే మరలా తిరిగి మనం మొదటికి వచ్చినాం. మనం తిరిగి అపోస్తల బోధకు వచ్చినాం. మనం తిరిగి అపోస్తల కాలానికి వచ్చినాం. మనం తిరిగి మరొక ఎఫెసులోనికి వచ్చినాం. మనం మరొక అపోస్తల కార్య పుస్తకంలోనికి వచ్చినాం. మనం డ్యూ క్యాచ్ ఇట్? నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతున్నదా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే ఇది వధువు కాలం, ఇది మరొక ఎఫెసి కాలం, ఇది మరొక అపోస్తల కార్యం పుస్తకం. ఇది ఏలియా వచ్చి మనల్ని అటువైపు తిప్పాడు. ఇప్పుడు పిల్లల హృదయాలను తండ్రుల వైపు. తండ్రులు ఎవరంటే ఆది అపోస్తలు, పిల్లలు ఎవరంటే మన హృదయాలను మన తండ్రులైన ఆది అపోస్తల యొక్క విశ్వాసం వైపు తిప్పాడు. ఎలా? ప్రకటన 10లో ఆయన రాకడ ద్వారా, ఆయన రాకడను పరిచయడం ద్వారా. సరే, మొదటి రాకడలో ఏలియా బాప్తిజమం ఇచ్చి యోహాను, కరెక్టేనా? ఆయన ఎలా తిప్పాడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టు? రాకడ ద్వారా, మెస్సయ్య వచ్చుడ ద్వారా, ఏకైక మనిషి కుమారుడు వచ్చుడ ద్వారా, ఏకైక మనిషి కుమారుడు రాకడలో ఆ రాకడను పరిచయం చేయడం ద్వారా తన్నుల హృదయాలు పిల్లల తట్టు తిరిగినాయి. మళ్ళీ ఇప్పుడు రెండవ రాకడ ముందు వచ్చిన ఏలియా, విలియం బ్రానమ్, కరెక్టేనా? ఆయన ఎలా తిప్పాలా? ఆయన మళ్ళీ రాకడ ద్వారానే, రెండవ రాకడ జరుడు ద్వారా, రెండవ రాకడ అవుడ ద్వారా, ఇప్పుడు ఆ రాకడను పరిచయం చేయడం ద్వారా పిల్లల హృదయమైన మన హృదయాలు, మన విశ్వాసము తండ్రుల విశ్వాసం వైపు తిరగాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్పడానికి ఇంకా ఏం లేదు. ఇక రాకడ నమ్మని వాళ్ళని మనం ఏం చేసేది లేదు. ఇక ఎందుకంటే వాళ్ళకు 7వ ముద్ర విప్పబడలేదు. వాళ్ళకు 7వ ముద్రలో మొదటి మడత మొదటి రాకడ, రెండవ రాకడ. రెండవ మడత క్రీస్తు
తన దైవత్వమునంతా వధులో కుమ్మరించుకొనుట. అటు ఎఫెసులో కుమ్మరించుకున్నాడు, ఇటు మరలా చివరి కాలంలోనే ఈ వధువు మరలా ఎఫెస్కి వెళ్ళింది. ఈమె తిరిగి ఎఫెసులోనికి వెళ్ళింది. ఇప్పుడు ఈమె తిరిగి తండ్రుల కాలం వైపుకి వెళ్ళింది. ఇప్పుడు ఈమె తిరిగి అపోస్తల కాలానికి వెళ్ళింది ఈమె ఇప్పుడు. అందుకే ప్రవక్త అంటాడు అల్ఫా ఒమేగా అయింది, ఇప్పుడు ఒమేగా అల్ఫా అయింది. యేసుక్రీస్తు ఏమని చెప్పుకున్నాడు? నేనే అల్ఫా ఒమేగా, నేనే ఎఫెసి. కరెక్టేనా? నేనే లవోదికియా. లవోదికియా ఇప్పుడు ఎఫెసులోకి వచ్చింది. ఇప్పుడు అంటే వధువు ఇప్పుడు ఎఫెసులోనికి వచ్చింది. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఇప్పుడు ఎఫెసులోనికి వచ్చింది. ఇప్పుడు 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 ఒమేగా అల్ఫాకు వచ్చింది. ఒమేగా అల్ఫా ఒకటైంది, ఆది అంతం ఒకటైంది. ఇప్పుడు ఆది అంతం ఒకటైంది. ఇప్పుడు అల్ఫా ఒమేగా ఒకటైంది. ఇప్పుడు నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. అందుకే ప్రవక్త అంటాడు మొదటి సంఘకాలానికి ప్రవక్త రావాలి, చివరి సంఘకాలానికి ప్రవక్త రావాలి. ఎందుకంటే మిగతా మధ్యలో అందరూ సంఘ సంస్కర్తలు, వాళ్ళు ప్రవక్తలు కాదు, సంఘాన్ని సంస్కరించేవాళ్ళు, కొద్దిగా సంఘాన్ని సరిచేసేవాళ్ళు, వాళ్ళనే సంఘ సంస్కర్తలు అంటారు. కానీ ప్రవక్త అనేవాడు తిరిగి వాక్యం దగ్గరికి తీసుకొచ్చేవాడు. ప్రవక్త వచ్చాడంటే వాక్యం వచ్చిందని అర్థం. ఎందుకంటే ప్రవక్త ఆమోసు 3:7 ప్రకారముగా వాక్యం ఎప్పుడు ఎవరి దగ్గరకు వస్తుంది? ప్రవక్త దగ్గరకు వస్తుంది. ప్రవక్త వచ్చాడంటేనే వాక్యం వస్తూ ఉన్నది. తిరిగి వాక్యం దగ్గరికి తీసుకొచ్చేవాడు ఎవరంటే ప్రవక్త. అందుకే ఎఫెసులో ప్రవక్త ఉన్నాడు, మళ్ళా లవదీకలో ప్రవక్త ఉన్నాడు. అందుకే ఆదిలో ప్రవక్త ఉన్నాడు, అంతంలో ప్రవక్త ఉన్నాడు. అల్ఫాలో ప్రవక్త ఉన్నాడు, పక్షిరాజు ప్రవక్త, పక్షిరాజు అయిన ప్రవక్త. ఇప్పుడు ఒమేగాలో కూడా పక్షిరాజు అయిన ప్రవక్త ఉన్నాడు. తిరిగి జనులను వాక్యం దగ్గరికి తీసుకురావడానికి. వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మొదటి మడత, మొదటి రాకడ, రెండవ రాకడ. రెండవ మడత దైవత్వం అంతా వధులో కుమ్మరించబడి, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా వధులో కుమ్మరించబడి, వధువులో ప్రధాన అంశంగా ఉండడం, ప్రధానత్వంగా ఉండడం ఆయన. అది మొదటి రాకడలో జరిగింది, ఇప్పుడు రెండవ రాకడలో జరిగింది. అక్కడ ఇజ్రాయేలులకు సమరయులకు జరిగితే మొదటి రాకడలో, ఇక్కడ అన్ని జనులకు జరిగింది రెండవ రాకడలో. ఇక మూడవది ఏంటిది? మడత. తిరిగి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశముగా దీన్ని తయారు చేసి, మరలా తిరిగి ఆదాము వల్ల ఎలాగైతే ఏదోను తోటలో ఉండెనో, ఇప్పుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తు, శ్రీమతి యేసుక్రీస్తు కలిసి ఇదే భూమిపైన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఉండబోతా ఉన్నారు. బ్రదర్, ఇప్పుడు ఏం జరుగుతుంది? 7వ ముద్రలో మొదటిది, రెండవ మడతలు జరుగుతున్నాయి. మొదటి మడత లేకుండా రెండవ మడత లేదు. ఏంటిది? ఏకైక మనిషి కుమారుని రాకడ లేకుండా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా వధులో కుమ్మరించబడుట జరగదు. ఎవరు జరుగుతుంది? మళ్ళీ అది వధువుకి మాత్రమే, ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వారికి మాత్రమే. మొదటి రాకడలో ఎవరు జరిగింది? ఇజ్రాయేలులో సమరయులలో ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు. ఇప్పుడు రెండవ రాకడలో ఎవరు జరుగుతున్నది? అది ఏర్పరచబడిన అన్యజనులు. అన్యజనుల్లో నుండి మనం ఏర్పరచబడ్డాం, మనం ఎన్నుకోబడ్డాం. మనం ఇక్కడ అర్థమైందని అన్నది, ప్రత్యేకించబడిన వాళ్ళం మనం. ఇప్పుడు దైవత్వం అంతా కుమ్మరించబడుతున్నది. ఆమేన్. ఈ రెండు మడతలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది మూడవ మడత. ఈ మూడవ మడతలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. 21వ అధ్యాయం, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం. మీరు గమనిస్తే 22వ అధ్యాయంలో నీకు జీవవృక్షం కనబడుతున్నది. కనబడుతున్నదా? ఒకసారి చూడండి. 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను,
వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. ఎక్కడుంటారు? వెలపట. వాళ్ళు కొత్త భూమి, కొత్త ఆకాశానికి రావడానికి వీలు లేదు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఉందా? ఉందా? నెక్స్ట్ ఇది ఇక్కడ ఏమని రాబడే? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు. వినబడుతున్నదా ఇక్కడ? నరహంతకులు, విగ్రహార్థికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. అపవాది ఎవరు? అబద్ధమునకు జనకుడు. అంటే వాడికి కొత్త భూమి, కొత్త ఆకాశంలో అవకాశము లేదు. వాని అబద్ధమును నమ్మి ప్రేమించి పడిపోయిన వాళ్ళు ఎవరు అందులో ఉండరు. అపవాది అబద్ధమును నమ్మి. ఓకేనా? 22వ అధ్యాయము 2వ వచనం. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండును, అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. స్వస్థతనా? కొత్త భూమి, కొత్త ఆకాశంలో రోగాలుంటే ఉండవు. మరి స్వస్థత ఎందుకు? ప్రవక్త అన్నాడు జ్ఞాపకార్థంగా. ఆ జీవవృక్ష ఆకులను వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞాపకార్థంగా తీసుకుపోయి జ్ఞాపకార్థంగా పెట్టుకుంటారు అందరూ. అర్థమైందా నేను చెప్పింది? ఎందుకంటే కొత్త భూమి, కొత్త ఆకాశంలో రోగాలు, వ్యాధులు లేవు. మరణం లేదు. మరణం ఉండదు కొత్త భూమి, కొత్త ఆకాశంలో. కొత్త భూమి, కొత్త ఆకాశంలో జీవించే వాళ్ళకు మరణం ఉండదు, రోగాలు, వ్యాధులు ఉండవు. మరి ఎందుకు బ్రదర్ మరి స్వస్థత కొరకే ఆ జీవవృక్ష ఆకులను తీసుకెళ్తుంటే? జ్ఞాపకం కోసం, జ్ఞాపకాల కోసం. అర్థమైందన్న చెప్పింది? ఓకే, అది తర్వాత చూద్దాం, ఓ రోజు దాని మీద చెప్తాను. 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ఏంటిది? ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. మీరు గమనించండి, ఫస్ట్ ఆదికాండములో ఆయన సృజించిన ఏదోనులో ఒక శాపగ్రస్తమైన చెట్టు ఉన్నది, నిషేధించబడిన చెట్టు. అదే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము. దాని తినుదినమున నిశ్చయంగా నువ్వు చచ్చెదవు, శపించబడదవు. ఇప్పుడు దాన్ని తిన్నందుకు, ఆదామ వాళ్ళు దాన్ని తిన్నందుకు దేవుడు ఏమన్నాడు? ఆదామా, నేను తినవద్దన్న చెట్టు ఫలం నువ్వు తిన్నందుకు నిన్ను బట్టి నేల శపించబడింది. కానీ కొత్త భూమి, కొత్త ఆకాశములో ఈ జీవవృక్షం తప్ప మంచి చెడులు తెరిచే వృక్షం లేదు. పాయింట్ అర్థమైందా మీకు? జీవవృక్షం ఉంది కానీ మంచి చెడులు తెరిచే వృక్షము లేదు. కాబట్టి అక్కడ ఆయన కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఆదికాండములో చెప్పినట్టుగా, ఆ మొదటి ఏదోనులో చెప్పినట్టుగా, ఆయన చివరి ఏదోనులో, ప్రకటన 21-22 అధ్యాయంలో ఉన్న చివరి ఏదోను ఏదైతే ఉంటుందో, మళ్ళా తిరిగి దేవుడు ఏదోను పునరుద్ధరిస్తున్నాడో ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో, ఆయన ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. అదిగో అక్కడ మంచి చెడులు తెరిచే వృక్ష ఫలం ఉన్నది, దాన్ని తినమన మరలా మీరు చచ్చెదరు అని. పాయింట్ అర్థమైందా? అర్థమైందా? అక్కడ చెప్పడు ఆయన. ఆ మాట ఎందుకు చెప్పడు ఆయన? అసలు ఆ వృక్షం లేదు అక్కడ, ఆ వృక్షము లేదు. బ్రతమేనమంటాడు జీవవృక్షం. యేసుక్రీస్తు అన్నాడు, నేనే పరలోకమును దిగి వచ్చిన జీవాహారమును. సో అక్కడ జీవవృక్షం ఎవరంటే యేసుక్రీస్తు. అలంకారప్రాయముగా రాయబడి ఉన్నది, సింబలిక్ ఫామ్లో, గుర్తు రూపంలో రాయబడి ఉన్నది. అక్కడ సింబలిక్ ఫామ్, గుర్తు రూపంలో జీవవృక్షము అని గుర్తు రూపంలో రాయబడి ఉన్నది, అలంకారప్రాయంగా రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ జీవవృక్షం యేసుక్రీస్తు అయితే, ఆ పక్కనే ఉన్న మంచి చెడుల వృక్షం ఎవరై ఉంటారు? సింపుల్గా చెప్పాలంటే సాతానుడై ఉన్నాడు, లూసిఫర్.
సాతానుడు. మంచి చెడులు తెలిచే వృక్ష ఫలం ఎవరో కాదు కానీ సాతానుడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. కొత్త భూమి కొత్త ఆకాశంలో సాతానునికి అవకాశం లేదు. విమోచించబడి, విమోచన అంటే అర్థం ఏంటిది? ఏ స్థానము నుండి పడిపోయారో తిరిగి ఆ స్థానానికి తీసుకొచ్చుటయే విమోచన. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము మొదటి ఏదోలో నుండి పడిపోయిన మనము యేసుక్రీస్తు మనని తన సొంత రక్తము ద్వారా విమోచించినప్పుడు మరలా తిరిగి ఏదోని తీసుకెళ్తున్నాడు. కానీ ఆ ఏదోలో ఈ నిషేధించబడిన చెట్టు లేదు, శాపగ్రస్తమైనది ఏది లేదు, ఆ చెట్టు లేదు, శపించబడింది. దాని ఫలములు తింటే శపించబడతారని, దాని ఫలములు తింటే శిక్షించబడతారనేది లేదు అక్కడ. ఆదాము వాళ్ళు శిక్షించబడ్డారా లేదా? అయ్యయ్యో, శిక్షించబడ్డారా లేదా? ఆదాముతో ఏమన్నాడు? నీవు నీవు చెమటోర్చి కష్టపడి నీవు నీ యొక్క అన్నమును తింటావు. నువ్వు కరెక్టేనా? నీ శ్రమ అధికంగా కాబోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ భూమి నీ వలన శపించబడింది. ఈ నేల ఇప్పుడు నీ వలన శపించబడి గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, పరికిరాన్ని చెట్లు ఇవ్వడం మొదలు పెడుతుంది. నువ్వు చెమటోర్చి ఫలమును తినబోతున్నావు. ఇక అవ్వతో ఏమన్నాడు? నీ యొక్క గర్భవేదన నేను అధికం చేస్తున్నాను, నీ భర్త ఎడల నీకు వాంచగలుగుతుందిగా, నీ భర్త ఎడల నువ్వు వాంచగలిగి జీవిస్తావు. నీ గర్భ వేదన నేను అధికం చేస్తున్నాను. అంతేకాకుండా నీ భర్త నిన్ను ఇక ఏల్తాడు. ఇక అంతకుముందు దాకా స్త్రీ పురుషునితో సమానత్వంలో ఉండే. ఏది? ఆది పాపం జరగక మునుపు వాళ్ళిద్దరి మ్యారేజ్, వాళ్ళిద్దరి కోవెనెంట్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వివాహ నిబంధన ఏంటిదంటే సమానత్వము. కానీ ఆది పాపం తర్వాత ఇప్పుడు మ్యారేజ్ కోవెనెంట్ దేవుడు మార్చాడు, వివాహ నిబంధన దేవుడు మార్చాడు. ఇప్పుడు స్త్రీని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే పురుషుని కింద పెట్టాడు. స్త్రీ శరీరమైంది, పురుషుడు శిరస్సు అయ్యాడు. స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు. పురుషుని కింద ఇప్పుడు ఆమె ఏలబడుతున్నది. ఆమె, నేను చాలా చెప్పాను దాని మీద. స్త్రీ తన యొక్క భర్తకు లోబడి ఉండటం ద్వారానే, ఆమె తన స్థానంలో నిలబడి ఉండడం ద్వారానే ఆమె దేన్నైనా జయించగలుగుతుంది. ఆమె ఎలాగైతే ఆత్మ సంబంధంగా సంఘము తన భర్తకు, తన శిరస్సుకు, తన వాక్యానికి, క్రీస్తుకు అన్ని విషయాలలో లోబడి ఉండడం ద్వారానే ఎలా సంఘము జయించగలదో, భౌతికంగా స్త్రీ కూడా, భార్య కూడా అన్ని విషయాలలో తమ శిరస్సుకి, తన భర్తకు లోబడి ఉండడం ద్వారానే జయించగలుగుతుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైంది అందరికీ? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? జీవవృక్షం ఆది కాండంలో ఉన్నది, ప్రకటనలో ఉంది. మొదటి ఏదోనులో ఉన్నది, ఆది కాండంలోని ప్రారంభంలో ఉన్న ఏదోనులో ఉన్నది, ప్రకటనలోని చివరి అధ్యాయాలలో ఉన్న ఏదోలో ఉన్నది, దేవుని ఏదోలో. కానీ లేనిది ఏంటిది? ఆది కాండంలో మొదటి ఏదోలో ఈ నిషేధించబడిన చెట్టు ఉన్నది, ఈ మిశ్రమమైన చెట్టు ఉన్నది, లూసిఫర్. యేసుక్రీస్తున్నాడు జీవవృక్షము, లూసిఫర్ ఉన్నాడు. కానీ ప్రకటన 21-22కి వచ్చినప్పుడు, మరలా తిరిగి ఆయన ఏదోను పునరుద్ధరించబడినప్పుడు ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో, వింటున్నారా? ఈ విమోచించబడిన ఏదోనులో, ఇది విమోచించబడింది. ఇప్పుడు ఇది విమోచించబడిన ఏదోన్లో నిషేధించబడిన ఈ చెట్టు లేదు, లూసిఫర్ లేడు ఇక్కడ. శాపగ్రస్తమైనది ఏది అందులో ఉండదు.
కానీ అదే మొదటి ఏదంలో ఉన్నది. ఎందుకు బ్రదర్ అలా దేవుడు చేశాడంటే అంటే పరీక్ష. ప్రవక్త ఏమంటాడు? దేవుడు తన కుమారులను కుమార్తెలను తన యొద్దకు వారిని తీసుకునే ముందు అధికారపూర్వకంగా, వీళ్ళు నా కుమారులు నా కుమార్తెలని పుత్రస్వీకారముగా తీసుకునే ముందు, పుత్రస్వీకారముగా దత్తపుత్రులుగా తీసుకునే ముందు వాళ్ళు రుజువు చేయబడాలి. పరీక్ష పరీక్ష. అందుకే ఏదోను మొదటి ఏదోలో పరీక్ష. పరీక్షించబడి గెలిచిన వాడే చివరి ఏదోలోకి వస్తూ ఉన్నాడు, విమోచించబడిన ఏదోలోకి వస్తూ ఉన్నాడు. నీకు అర్థమైందా అని చెప్పింది? అందుకే అక్కడున్న నిషేధించబడిన చెట్టు, ఆ మిశ్రమమైన చెట్టు ఇక్కడ లేదు, ఈ చివరిలో ఉన్న ఏదో తోటలో లేదు, ఈ ప్రకటన 21-22 అధ్యాయంలో ఉన్న లేదు. అక్కడ జీవవృక్షం ఉన్నది, ఇక్కడ జీవవృక్షం ఉన్నది. ఆదికాండములో మొదటిలో ఉన్న ఏదోల్లోనూ జీవవృక్షం ఉన్నది. ప్రకటన గ్రంథంలో చివరిలో ఉన్న ఏదోల్లో కూడా జీవవృక్షం ఉన్నది. కానీ నిషేధించబడిన చెట్టు అక్కడున్నది, కానీ ఇక్కడ లేదు. ఎందుకు? అక్కడ ఉన్నదే ఎందుకంటే పరీక్షించబడడానికి. ఇది పరీక్షా స్థలమై ఉన్నది. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఆయన నిన్ను దత్తపుత్రత తీసుకోవాలంటే, పుత్ర స్వీకారం తీసుకోవాలంటే, పుత్రుడిగా అధికారపూర్వకంగా నిన్ను తన పుత్రుడిగా, తన కుమారుడుగా, కుమార్తెగా తీసుకోవాలంటే నువ్వు ముందు పరీక్షించబడాలి. అందుకే అక్కడ లూసిఫర్ ఉన్నాడు, మంచి చెడులు తినిచే వృక్షముగా. కానీ ఇక్కడ ఏది ఆదికాండము ప్రారంభములో ఏదోనులో, దేవుని ఏదోనులో లూసిఫర్ ఉన్నాడు. కానీ అదే ప్రకటన గ్రంథము చివరిలో ఉన్న దేవుని ఏదోలో లూసిఫర్ లేడు, ఉండడు. వాడు అగ్నిగుణములో వేయబడతాడు. వాడు వాని దూతలందరూ, వాని బోధన వెంబడించిన మనుషులు, దూతలు అందరూ కూడా అగ్నిగుణములో వేయబడుతున్నారు. వాళ్ళు రెండవ మరణంలో పడుతున్నారు. వాళ్ళు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? కానీ మనం ఈరోజు ఏం చేస్తామో తెలుసా? జీవవృక్షాన్ని తింటా ఉన్నాం. దీన్ని నేను మధ్యాహ్నం కంటిన్యూ చేస్తాను వరంగల్లో. వీఆర్ ఈటింగ్. మంచి చెట్ల వృక్ష ఫలం నుండి తినకూడదు మనం, జీవవృక్షం. ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమైనా మీరు నిరంతరంగా తినొచ్చు, ఎందుకంటే అవి ప్రకృతి సంబంధమైన చెట్లు అవి. కానీ శపించబడిన నేల కాబట్టి ఇప్పుడు అన్నీ తినలేం మనం, ఎందుకంటే కొన్ని విషపు చెట్లు కూడా ఉన్నాయి. విషపు ఫలాలు తిన్నామనుకో చచ్చిపోతాం మనం. ఆ విష ఫలాలు ఆదికాండం 1వ అధ్యాయంలో 11-12 వచనాలలో దేవుడు సృజించినప్పుడు లేవవి, శపించబడిన తర్వాత వచ్చినాయి అవి. నేల శపించబడిన తర్వాత, ఆదాము పాపం చేసిన తర్వాత నేల శపించబడింది అక్కడ. కానీ మరలా ఈ నేలకు కూడా విమోచన వచ్చి ఇప్పుడు విమోచించబడుతుంది ఆ నేల కూడా. నోవహు దినాలలో నీటి బాప్తిజమం పొందుకున్నది, యేసుక్రీస్తు దినాలలో రక్తం బాప్సం పొందుకున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏం బాప్సం పొందుకోబోతున్నది? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజమము. అప్పుడు ఇది కొత్త భూమి, కొత్త ఆకాశంగా ఇది కూడా విమోచించబడుతుంది. అప్పుడు నువ్వు ఏ చెట్టు ఫలం తిన్నా ఏం కాదు, మళ్ళీ విమోచించబడిన తర్వాత. అర్థమైంది అందరికీ? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ 7 ముద్రలు విప్పబడుట ద్వారా ప్రభువా నీ మనసులోని ప్రణాళిక అంతా మాకు బయలుపరచబడుతుంది. జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నువ్వు ఒంటరిగా నువ్వు మాత్రమే ఉన్న ఆ సమయంలో నీ మనసులోని వెనక భాగములో దాగున్న ఈ గొప్ప విమోచన పథకము, ఈ విమోచన ప్రణాళిక సంకల్పము మాకిప్పుడు తెరవబడి, మా హృదయాలలో అవి తెరవబడి ఇప్పుడు మాకు అది అర్థమవునట్టుగా నువ్వు చేస్తున్నావయ్యా. అందుకే నీ వాక్యం మాకు తెరవబడుతున్నది. అదంతా నీ వాక్యంలో ఉన్నది, ఆ ప్రణాళిక అంతా ఈ బైబిల్లో ఉన్నది. ఆ ప్రణాళిక అంతా
ఈ జీవ గ్రంథములో, ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నది. ఆ ప్రణాళిక అంతా కూడా తండ్రి యేసయ్యా ఈరోజు నిజంగా ఆ జీవ గ్రంథంలో, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న లేఖనాలన్నీ మాకు ఇప్పుడు తెరవబడి మేమేమిటో మాకు అర్థమవుతున్నది ప్రభువా. నీ ప్రణాళిక మా పట్ల ఏముందో మాకు అర్థమవుతున్నది. నీ సంకల్పం, నీ విమోచన సంకల్పం మా పట్ల ఏం జరుగుతుందో మాకు అర్థమవుతున్నది. నువ్వెలా నిన్ను మాలో కుమరించుకుంటున్నావు, నీ వారిగా చేసుకోవడానికి నువ్వు తలరాయిగా ఎలా నువ్వు మమ్మల్ని హత్తుకుంటున్నావు ప్రభువా. తలరాయిగా నువ్వు మమ్మల్ని ఆకర్షించుకొని, తలరాయిగా నువ్వు మమ్మల్ని హత్తుకొని, ఎలా నిన్ను మాలో కుమ్మరించుకొని, ఎలా నీ వారిగా నువ్వు అధికారపూర్వకంగా స్వీకరిస్తున్నావో మాకు అర్థమవుతున్నది ప్రభువా. ప్రవక్త అన్నట్టు ఇప్పుడు దత్తత జరుగుతున్నది, పుత్ర స్వీకారం జరుగుతున్నది. ఇప్పుడు ఈ పుత్ర స్వీకారంలో చివరి భాగము మా శరీర మార్పు అయి ఉన్నది, మా దేహ మార్పు అయి ఉన్నది కాదు ప్రభువా. ఇప్పుడు నువ్వు అధికారపూర్వకంగా మమ్మల్ని స్వీకరిస్తున్నావు. నువ్వు ఇప్పుడు నీ తలరాయి వచ్చి ఇప్పుడు మమ్మల్ని అతుకుంటున్నది. కానీ అందులో చివరి భాగం ఏంటిదంటే మా శరీరం మార్పు అయి ఉన్నది కాదు. ఆ చివరి కుమ్మరింపులో ఆ తలరాయి నుండి వస్తున్న ఆ అభిషేకము రెండవసారి మరలా తిరిగి పరిశుద్ధాత్మ నింపుదల, మరలా తిరిగి పరిశుద్ధాత్మ నింపుదల ఏదైతే ఉన్నదో అది మేము మరలా పొందుకుంటాం ప్రభువా. అప్పుడు మేము పూర్తిగా మా శరీర మార్పు కూడా పొందుకొని, మా దేహ మార్పు కూడా పొందుకొని పూర్తి పుత్ర స్వీకారంలోనికి మేము రాబోతున్నామయ్యా. అందుకోసమే ఇప్పుడు ఈ పుత్ర స్వీకారం యొక్క ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు మమ్మల్ని స్వీకరిస్తున్నావు అధికారపూర్వకంగా. నీ తలరాయి వచ్చి మమ్మల్ని అతుకుంటున్నది. అవును, నువ్వు పరిశుద్ధాత్మను సంచకరువుగా మాకు ఇచ్చావు, భయానగా నువ్వు మాకు ఇచ్చావు. కానీ పూర్తి పేమెంట్, పూర్తి వెల త్వరలోనే పొందుకోబోతున్నాం మేము. ఇది కేవలము భయాన మాత్రమే, కానీ త్వరలోనే పూర్తి వెలను పొందుకోబోతున్నామయ్యా. పూర్తి వెల మా దేహం మార్పుతో కాబోతున్నది, అది మా శరీర మార్పుతో కాబోతున్నది. అది మేము ఈ డైమెన్షన్స్ని మార్చబోతున్నామయ్యా. ఈ పరిమాణములను దాటుకొని వెళ్ళిపోబోతున్నాము. తండ్రి సహాయం చేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరికి వర్తమానం అర్థమవునట్టుగా సహాయం చేయి. ఇప్పుడు మేము నిషేధించమన్న చెట్టు ఫలం కాదు తినేది, ఆ మిశ్రమమైన చెట్టు ఫలం కాదు, జీవవృక్ష ఫలాన్ని, జీవవృక్ష ఫలమును నువ్వు మాకు భుజింపనిస్తున్నావు. జీవవృక్ష ఫలము మేము ఇప్పుడు తింటున్నామయ్యా. అవును ప్రభువా, అది తిన్నప్పుడు మేము నిరంతరం జీవిస్తాము. కృప చూపించు మా పైన, ఇంకా నువ్వు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.